అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ సముద్ర తీరంలో సంక్రాంతి పండుగ ఘనంగా జరగనుంది. ముఖ్యంగా యానం తీరం వద్ద సంక్రాంతి సంబరాలకు అధికారులైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో యానం బీచ్ ఫెస్టివల్ కు వేదికగా మారింది. ఇక ఈ నేపథ్యంలో జనవరి 14 నుంచి 3 రోజుల పాటు సముద్ర తీరంలో నిర్వహించనున్నటువంటి వేడుకలకు రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. ఇక పర్యాటకులను ఆకట్టుకునేలా పారాచూట్ రైడింగ్, జెట్ స్కై, బోట్ షికార్లు వంటి సాహస క్రీడలను ఏర్పాటు చేశామన్న ఎమ్మెల్యేతో మా రీజనల్ కోఆర్డినేటర్ అప్పాజీ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. దీనిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంక్రాంతి పండుగను అధికారికంగా పండుగగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇక్కడ సూరసేన యానంలోని ఇక్కడ ఆంధ్ర గోవా బీచ్కి ఇక్కడ నామకరణం చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఐతాబత్తుల ఆనంద గారి సారథ్యంలో ఇక్కడ ప్రతి పండుగ 3 రోజులు కూడా 14, 15, 16 ఈ 3 రోజులు కూడా పెద్ద ఎత్తున ఈవెంట్స్ని ఏర్పాటు చేయడంతో 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన వద్ద సూరసేన యానంలో ఉన్నాము. అయితే ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇక్కడ సూరసేన యానంలో ఆంధ్ర గోవాగా నామకరణం చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసి తద్వారాగా లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు రప్పించడం కోసం ఆయన ఈ జిల్లాలో ఇప్పటికి 3 పండుగల్ని ప్రభుత్వ పండుగలుగా అనౌన్స్ చేశారు. అందులో ఒకటి ఆంధ్ర గోవా కోకో బీచ్ అయిన ఈ సంక్రాంతి సంబరాలు ఒకటైతే, ఆత్రేయపురంలో ఉన్నటువంటి మరి పడవ పందాలు రెండోది, అలాగే మూడోది గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రబల తీర్థాన్ని కూడా చేశారు. ఎందుకు చేశారంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, సంక్షేమ పథకాలతో ప్రజలందరినీ సంతోషంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు పండగలను కూడా, సంక్రాంతిని కూడా, మిగిలిన పండుగలు కూడా ప్రజలు సంతోషించేలాగా ప్రభుత్వ పండుగలుగా జరిపి గ్రాంట్ ఇచ్చి ఉత్సవాలు నిర్వహించి తెలుగు సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించి తద్వారాగా ప్రజల జీవితాల్లో అసలైనటువంటి వెలుగులు చూడటానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఈ పండుగలు ఒకటని తెలియజేసుకుంటూ, రెండోది అంబేద్కర్ కోనసీమ జిల్లా టూరిజానికి, ఆక్వా పరిశ్రమకి, కొబ్బరి పరిశ్రమకి మాత్రమే అనువైన జిల్లా. ఈ 3 పరిశ్రమల్లో ప్రధానమైంది మరి సహసిద్ధమైనటువంటి అందాలతో ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ జిల్లా కాబట్టి టూరిజంను అభివృద్ధి చేయడం కోసం, టూరిజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ జిల్లాలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం మనము ఈ యొక్క నియోజకవర్గంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. దీని ద్వారాగా ఇక్కడ నుంచి ఇలాగ సముద్ర తీరం వెంబటే పండీపురం వరకు కానీ, ఇలా బోర్డర్ స్కూర్రే వరకు కానీ ఈ తీరం వెంబడి ఉన్న అన్ని అందమైన ప్రదేశాలని భవిష్యత్తులో టూరిజంగా పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ముందుకెళ్ళడానికి వేళ ఈ సంబరాలు చేస్తున్నాం. ఒకటి మట్టుకు నాకు కనిపెట్టాను ఏంటంటే, అది సంక్రాంతి అంటే మీ అందరికీ తెలుసు, మన ఆడవారు ఇంట్లో ఉంటారు, మన మగవాళ్ళు మాత్రం ఉదయం నుంచి సాయంకాలం వరకు వెళ్ళి బయట తిరిగి వస్తుంటాం. కానీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా యానం గ్రామంలో ఉన్న ఈ ఆంధ్ర గోవా కోకో బీచ్ ప్రారంభించిన తర్వాత, ఇక్కడ ఉత్సవాలు ప్రారంభించిన తర్వాత నా సోదరీమణులు కానీ, మా ఆడపడుచులు కానీ ఎవరైతే జిల్లాలో నియోజకవర్గం ఉన్నారో వాళ్ళందరూ సాయంకాలం నుంచి 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఇక్కడికి వచ్చి అసలైన సంక్రాంతిని మా ఆడపడుచులు జరుపుకుంటున్న విషయం చాలా వాస్తవం. మీరు కూడా రేపు పొద్దున్న మైకి ఎంక్వైరీ చేయండి, వాళ్ళే మీకు చెప్తారు. అందుకే మా యొక్క మహిళా మనులు, నా సోదరీమణులు, మా ఆడపడుచులు హృదయాల్లో, వాళ్ళ మనసుల్లో అసలైన సంక్రాంతి తీసుకురావడానికే ఈ ఉత్సవాలు అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఉచిత వాహనాలు ఏమన్నా ఈ ప్రాంతంలో, ఈ గ్రామం నుంచి ఈ బీచ్ రోడ్డుకి చేరుకునేందుకు? గ్రామం మెయిన్ రోడ్లో నుంచి బీచ్కి రావడానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కిలోమీటర్ వచ్చి ఇక్కడే బళ్ళు పెట్టుకుని ఇక్కడే ఎక్కువ రద్దీ అయిపోయే కంటే ఆ మెయిన్ రోడ్డునే బళ్ళు పెట్టుకుంటే అక్కడి నుంచి బీచ్ వరకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నాం. సుమారు 20 నుంచి 30 ఆటోలు ప్రతి 5 నిమిషాలు తిరుగుతుంటాయి. ఆటోకి రావచ్చు, ఇక్కడ దిగొచ్చు, మళ్ళీ ఆటోకి వెళ్ళి మీ బండి కాడ దిగిపోవచ్చు. ఎవరు కూడా బండి తీసుకుని డైరెక్ట్గా బీచ్కి వెళ్ళని పెట్టుకోవద్దు. మీరు బండి ఎదురు పెట్టుకుంటే ఇంకా వెళ్ళటం ఈజీ మీకు. ఎందుకంటే ఆటోలు, ఉచిత ఆటోలు బోర్డుతో ఉంటాయి. ప్రతి బోర్డు మీద, ప్రతి ఆటో మీద ఉచిత ఆటో రాసి ఉంటుంది. ఆటో ఎక్కండి, ఎక్కి మీ ట్రాన్స్పోర్ట్ని మీరు సులభం చేయాలని కోరుతున్నాను. ప్రత్యేకించి మన కోనసీమ ప్రాంతం అంటే కోడిపందాలు అనేది అందరి భావన ఉంటుంది. కానీ దాన్ని డిఫరెంట్గా
మీరు ఇక్కడ ఈ సూరసేన యానంలో ఈ ఫెస్టివల్ చేయడానికి మీ ఆలోచన ఏ విధంగా వచ్చింది? కోడి పందాలు అనేవి చట్టానికంటే ముందు ఉన్నాయి. మన చట్టం ఎప్పుడు వచ్చింది? 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నుంచి మన చట్టాలు వచ్చినాయి. అంతకు ముందు నుంచే కోడి పందాలు ఉన్నాయి, అంతకుముందు జల్లికట్టు అన్నీ ఉన్నాయి. కొన్ని పండగలు మన పూర్వీకులు మన యొక్క జీవితాల్లో మనకు అమలు చేశారు. వాటిని వదిలేయమంటే అందుకు గమ్మున ఎవరు వదిలేయలేరు. అందుకే కోడి పందాలు అన్నీ మనం ఎంత వద్దన్నా ప్రజలు సెంటిమెంట్ని కాదనలేము మనం. సో ఆ సెంటిమెంట్ ప్రకారం అవి జరుగుతాయి. ఇక్కడ మాత్రం చాలా అందరూ సంతోషించే విధంగా ప్రభుత్వ నిబంధనలు లోబడి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది భారీ ఎత్తున చేస్తున్నారు. ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉందంటారు? నాకు తెలుసుండి రోజుకి 2 లక్షల మంది ఖచ్చితంగా దాటొస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరిలో ఒకటే ఉంది, ఒక్కసారైనా ఆంధ్ర గోవా బీచ్ చూసి రావాలా. అది 1 డేనా, 1 గంట, ఓ రోజు తెలదు. ఖచ్చితంగా మాత్రం అందరిలో ఉన్నదంటే ఒక్కసారి వెళ్ళి రావాలా. ఇది ఖచ్చితంగా ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే సంక్రాంతి పండుగను అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్రేయపురం మండలంలో వద్ద పడవ పోటీలు కానీ, అలాగే ఇక్కడ సూరసేనలో ఉన్నటువంటి ఆంధ్ర గోవా బీచ్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ కానీ, ఇక్కడ దాంతోపాటుగా జగ్గంతోట తీర్థం కూడా ఇక్కడ రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు కూడా తరలి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేటువంటి ఐతపత్ర ఆంధ్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కోనసీమ నుంచి.